ప్రభువునందు మాకు ప్రియమైన ఆత్మీయ బిడ్డలకు ఈ శనివారపు ఉదయకాలమున నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. నా తోటి దైవ సేవకులకు కూడా నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. శుభములు, దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, ఆయుష్కాలమును బట్టి దేవునికి ఈ ఉదయకాలమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినపు ఆరంభ ఈ సమయమున మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన తరువాత పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నైనా ఈ సంవత్సరంలో ఈ 6వ మాసము, ఈ శనివారపు దినము, ఈ మాసమునకు చివరి శనివారపు దినము 28వ తేదీ. దేవా, గడిచిన వారము అంతయు, గడిచిన మాసమంతయు మమ్ములను కాపాడిన తండ్రి, మాకిచ్చిన మరొక దినమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమును, ఈ దినమును చూడక ఎందరైతే ఈ లోకాన్ని విడిచారో వారిని మీరు పిలిచారు. వారి ఆత్మలకు శాంతిని మీరు ఇచ్చారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ, ఓదార్పును మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల ప్రార్థన ఎందరైతే కుటుంబంగాను, వ్యక్తిగతంగాను, సంఘముగాను చేస్తూ ఉన్నారో ప్రతి ప్రార్థనను వింటున్న దేవుడవు నాయన, మీ వందనాలు. ప్రకృతి మిమ్మును ఆరాధిస్తూ ఉంది. పక్షులు నాయన కిలకిల రావాలతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాయి. దేవా, మీ ప్రజలమైన మేము ఈ దినమును చూసాము అంటే మా పైన మీకున్న ప్రేమ, శ్రద్ధాసక్తులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొకసారి దయగల మా తండ్రి, ఈ దినమంతయు మీ సన్నిధి మాతో ఉంచండి. మేము కూడా మీ వాక్యమునకు నాయన విరోధమైన ఆలోచనలు చేయకుండా, నాయన వాక్యము నుండి తప్పిపోకుండా, తొలగిపోకుండా మమ్మలను కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఇంకా ఎంతోమంది నాయన విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడలేక వాక్యానికి విరోధముగా చేస్తున్న క్రియలను బట్టి తొలగిపోయిన స్థితిలో ఉంటున్నారు. నాయన తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. వారిని మీరు ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేసుకొని సరియైన మార్గములో నడిపించమని కోరుతుంటున్నాను. దేవా, ఈ ఉదయము నాయన ప్రార్థనతో మేము ప్రారంభిస్తూ ఉండగా నాయన మీ సన్నిధి, మీ యందు భయము, భక్తి మాకు నిత్యము, మాకును మా బిడ్డలకును అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాము. దేవా, మీకే స్తోత్రాలు. నాయన ఇంకా రక్షింపబడని వారు విశ్వాసుల కుటుంబాలలో ఉంటున్నారు. వారికి రక్షణ దయచేయండి. నాయన మా ఇరుగు పొరుగు వారిని కూడా అన్యులను దర్శించండి, రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తోత్రాలు. దేవా, ఈ దినము ఎంతమంది ప్రార్థన ద్వారా ఏ పనిని ప్రారంభిస్తున్నారో ఆ పనులు జరిగించండి. వివాహ సంబంధాలు కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, సంతానం కొరకు నాయన వైద్యులను సంప్రదించుచున్న విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నాయన ప్రార్థనతో ప్రారంభించిన దానికి ప్రతిఫలమిచ్చే దేవుడవు గనక సహాయం అనుగ్రహించండి. ఈ దినము ఎందరైతే ఆకలితో అలమటించిపోబోతున్నారో అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. రైల్వే స్టేషన్ల యొద్ద, బస్టాండ్ల యొద్ద, ఫుట్పాత్ల పైన ఎందరో అనాథలు, మతి స్థిమితము లేని వారు నాయన ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకొని, మతి స్థిమితము లేని వారు మతి స్థిమితము కలిగి వారి కుటుంబస్తుల యొద్దకు వారు వెలుదురుగాక. వృద్ధులు నాయన ఎంతోమంది ఫుట్పాత్ల పైన పడి ఉన్నారు. వారికి కుటుంబం ఉండవచ్చు, కానీ పట్టించుకోక అలా వదిలేశారు. కానీ మీరు ప్రతి ఒక్కరిని పట్టించుకునే దేవుడవు అయినా అలాంటి వారిని సైతము ఆదరించి వారిని లేవనెత్తమని, ప్రభుత్వాలు అలాంటి వారి పట్ల కూడా శ్రద్ధాసక్తులు చూపునట్లుగా అట్టి మనసును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ లోకములో మిమ్మును ఎరుగని వారే అనాథలు. మిమ్మును ఎరిగిన వారందరూ కూడా ఆదరణ పొందినవారు, అనాథలు కారు. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వృద్ధులను నాయన చిన్నారి బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. అనాథలను సైతము ఆదరించండి. అంగవైకల్యము కలిగిన వారిని నాయన దీవించి ఆత్మీయంగా బలపరచండి. దయగలిగిన తండ్రి, వైద్య వృత్తిలో ఉండి అనేకులకు నాయన వైద్యం అందిస్తూ ఉంటున్నారు.
అందులో మీ బిడ్డలుగా పిలువబడేవారు ఎందరో ఉన్నారు వైద్య వృత్తిలో. మరి ప్రభుదాస్ గారి కుమారుడు కిరణ్ ఉన్నారు, మరి వారి కుమారుడు కిషోరు, కుమార్తె అల్లుడు కూడా నాయన మరి వైద్య వృత్తిలో ఉన్నారు. ప్రభా వారిని దీవించండి. అలాగనే మరి మా ఆత్మీయ సహోదరి కూడా మరి ఉంటున్నారు, వారిని కూడా దీవించి ఆమె భర్తను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సంతానములను దీవించండి నాయన. మరి శ్రేష్టను బట్టి వందనాలు, నిష్ణాతును బట్టి స్తోత్రాలు. మరి భవిష్యత్తును నాయన మీరు మరి మీకు మహిమకరముగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతులు స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, ఆయా ఉద్యోగ వృత్తిలో ఉంటున్నటువంటి వారందరినీ కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అయినా మరి ఈ విధంగా రకరకాల ఉద్యోగాలలో ఉంటున్న మా ఆత్మీయులందరినీ దీవించండి. ఉద్యోగ విషయమై, చదువుల విషయమై విదేశాలకు వెళ్ళి అక్కడ ఉంటున్న మా ఆత్మీయులను దీవించండి. అక్కడ వారికి అపాయము వాటిల్లకుండా ఇంతవరకు కాపాడారు. ఇక మీదట కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత వాహనం కొనాలి అని ఎందరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ పడ్డ ప్రాణం తృప్తిపరిచే దేవుడు సహాయం చేయండి. బ్యాంకు లోన్ల విషయంలో సహాయం చేయండి. కోర్టు కేసుల విషయము నాయన కొట్టివేయబడ్డకు మీరు న్యాయం చేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాను. అప్పుల్లో ఉన్న వారికి అప్పులు తీర్చుకున్న మార్గమును చూపించండి. దేవ సంతానము లేని బిడ్డను దర్శించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో అనేక మంది చనిపోతున్నారు, అనేక గృహాలు నేలమట్టమవుతూ ఉంటున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు. దేవా మా దేశాన్ని కాపాడండి, మీ ప్రజలను కాపాడండి, మీ చిత్తము నెరవేర్చుకొందురుగా కానీ ప్రార్థిస్తుంటున్నాము. మా దేశ నాయకులకు రక్షణ ఇవ్వండి, కుటుంబాలను దీవించండి, మీరు మహిమను పొందమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ దినము ఎందరైతే నాయన మీ వైపు చూస్తున్నారో వారు సిగ్గుపరచబడక మీ ద్వారా గొప్ప కార్యములు యేసునామములు చూచుదురుగాక అని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుని సంతోషపరిచే విధానమును గురించి తెలియచేస్తున్నాడు. దేవుణ్ణి ఎవరు సంతోషపరచగలరు? దేవుని యొద్ద నుండి సరియైన విషయములు అడిగేవారు 1, 2 దేవుని కొరకు ప్రత్యేకించుకున్నవారు, 3 దేవునికి సంపూర్ణంగా లోబడిన వారు దేవుని సంతోషపరచగలరు. దేవుని సంతోషపరిచే విధానములో ఆ దేవాది దేవుడు మనలను నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.